మొత్తం డబ్బులు పెట్టి పెట్రోల్ 5 కిలోమీటర్ల దూరం డిసప్పాయింట్ ఇంతసేపు వెయిట్ చేయించి కనీసం ఒక అప్డేట్ లేదు, ఏం లేదు. కొట్టుకొని పిచ్చుకొని అన్ని చేసి చాలా కిలోమీటర్ల నుంచి వచ్చినాం, 200 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినాము. కొల్లాపూర్ నుంచి వచ్చినాం. ఏం అప్డేట్ లేదు, ఏం లేదు. ఖాళీ అన్ని బంద్ చేసుకొని కూర్చున్నారు. ఏది ఇప్పుడు అనేది కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ అన్న ఏమంటారు? టైగర్ ఎలా ఉంటది? ఎక్కడ ఉన్నా టైగర్ ట్రిపుల్ ఆర్ డే 1 అన్న రాసి పెట్టుకో. 150+ CR డే 1 రికార్డ్ బద్దలైపోద్ది సినిమా. ఎటువంటి డౌట్ లేదు, సినిమా పైన డౌట్ లేదు. ఈవెంట్ డిసప్పాయింట్ అయ్యాం. ఈవెంట్ అన్న చూసిన ట్రైలర్, మీ ట్రైలర్ ఎట్లుంది మీరు చెప్పండి. టైగర్ మేము కూడా చూసుకోగలుగుతాం అన్న థియేటర్ లో. నువ్వేం చెప్పేది అంటే ఏమనంటే పోలీసులు కొట్టడం ఒకటే ఉంది అన్నది తప్పు లేదు మాకు. అన్న దేవర 100% అన్ని రికార్డు కులగొట్టేస్తుంది. రైట్, చెక్ చేయలేదు అసలు పాసులు ఎవరిని. ఎంఐపీ పాసులు ఉంటే ఎందుకు వేస్ట్ కదా మాకు. ఒంగోలు నుంచి వచ్చాం. ఇండియా గురించి ఏం చెప్తావు అన్న? ట్రైలర్ సూపర్ ఉంది, సినిమా కూడా బ్లాక్ బస్టర్. ట్రైలర్ కాదన్న, ఈవెంట్ చూద్దామని వచ్చామన్నా. పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వచ్చామన్నా. పిల్లలతో తీరా లోపల కూర్చున్నాక పిల్లలతో సో ఈ రోజు ఓకే, ఈ రోజు సెకండ్ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ఏం చూపించలేదన్న, ఫోన్ లో కూడా చూడలేదన్న. డైరెక్ట్ గా ఆయన చూద్దామని వచ్చామన్న. డైరెక్ట్ గా ఎప్పుడు రియల్ గా చూడలేదు ఆయన్ని. ఈ రోజు చూద్దామని వస్తే అవకాశం కూడా లేకుండా చేశారు. సెకండ్ ట్రైలర్ వల్ల ఇంకా మేము నార్మల్ గా వెళ్తున్నాం. ఆ ట్రైలర్ లేకపోతే మొత్తం సీట్లు గీట్ అన్ని వైపు అంతా ఎరగొట్టేటోళ్ళం. ఆ ట్రైలర్ వల్ల ఓన్లీ ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పించి ఓన్లీ అన్న మీద అదే ఈవెంట్ ఆఫ్ చేసారు కదా. ఎందుకు ఈవెంట్ ఆఫ్ చేసారు? ఎందుకు